దేవునికి వందనాలు. అందరికీ వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. మళ్ళీ ఈ పునరుత్థాన దినమున మనందరం కలిసి ఇక్కడ చిన్న మందగా కూడి ఆయన నామమును ధ్యానించుకునే కృప దేవాదేవుడు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు మూల వాక్యం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు కింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. మరొకసారి చూద్దాం వాక్యం. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైనో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ప్రేమమడిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరముష్క స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీద నీ ఉచితమైన కృపల్లో విన్నాను తండ్రి. నాయన ఇప్పటి వరకు ప్రార్థనలో నాయన పాటలతో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. నాయన ఏమి చెల్లించిన రుణం తీర్చుకోగలం తండ్రి. రక్షణ పాత్ర చేతపుచ్చుకుని ఎదుట నిలిచి ప్రార్థించవలసిన వారమే కదా తండ్రి. గత 5 సంవత్సరం నుంచి నాయన ఏ ఆటంకం లేకుండా నాయన ఈ కార్యక్రమం ఇట్లా కొనసాగింపు చేస్తున్నందుకు వందనాలు. అందరిని నీ ఆత్మతో నింపుతున్నందుకు వందనాలు. జ్ఞానాత్మలతో నింపుతున్నందుకు వందనాలు. దయగలమా ప్రభా నాయన నీ బిడ్డ జ్యోతిరాణి గారిని బట్టి వందనాలు. నాయన నీ పేరట గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చిన మర్చిపోయే దేవుడు కాదు తండ్రి. నాయన బిడ్డ నువ్వు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఎంతో సంతోషం తండ్రి. నాయన దైవ సంబంధమైన జ్ఞానంలో ఎదిగే కృప కుటుంబానికి మాకు అందరికీ దయచేస్తున్నందుకు నాయన ఆనాడు కొర్నేలి తన ఇంటిని ఎట్లాగైతే సువార్తకు నాయన వినియోగించాడో, ఫిలిప్పు ఏ విధంగా అయితే ఫిలోమేన ఏ విధంగా అయితే తన గృహాన్ని నాయన సువార్త సేవకు నాయన ఇచ్చాడో, అదే విధంగా నీ బిడ్డ చేస్తున్నటువంటి పరిచర్య నిమిత్తం వందనాలు. నాయన నీవు మర్చిపోయే దేవుడు కాదు నాయన. ఇంకా నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా మరింతగా సువార్త ప్రకటన జరిగే భాగ్యం దయచేయమని ప్రత్యక్షంగా వింటున్నవారు, పరోక్షంగా వింటున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అని చెప్పి వారికి ఇచ్చిన తలాంతును బట్టి నాయన పాటల ద్వారా, నాయన వాక్యముల ద్వారా, ప్రార్థనల ద్వారా నాయన మరి ఏ విధంగా వారికి ఇచ్చిన తలాంతును ఉపయోగించి సువార్త ప్రకటన చేసే భాగ్యం దయచేయమని, ఇదిగో నాయన వాక్యం ధ్యానించబోతుండడం అది మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మములు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరిపై ధ్యానిస్తున్న నాకు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. మరొకసారి అందరికీ కూడా వందనాలండి. లాస్ట్ వీక్ మనం నెహెమ్యా ఇంట్రడక్టరీ పార్ట్ ధ్యానించుకున్నాం. యాక్చువల్ గా ఈ రోజు మెయిన్ లైన్ చర్చెస్ లో ట్రాన్స్ఫిగరేషన్ డే, రూపాంతర ఆదివారం అని జరుపుకుంటాం. ఇక్కడి నుంచి మరి లెంట్ డేస్ కి మన ప్రయాణం మొదలవుతుంది 70 రోజులకి. మరి ఈ రోజు రూపాంతరం చెందిన వ్యక్తులు ఎట్లా ఉంటారనే దానికి నెహెమ్యా జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ట్రాన్స్ఫిగరేషన్ జరిగే ముందు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఎందుకంటే మన చాలా మంది బాప్తిసం తీసుకున్న వెంటనే వేషధారణలో మార్పు వస్తుంది, మాటలో మార్పు వస్తుంది, వారి లైఫ్ స్టైల్ చూసే వారికి బాప్తిసం తీసుకున్నాక ఈ మార్పు వచ్చింది అని చెప్పి లోకం సాక్ష్యం ఇస్తుంది. కానీ దేవుడు కోరుకుంటున్నది లోకం సాక్ష్యం కాదు, ఆయన సాక్ష్యం మన గురించి. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని చెప్పి దేవుని ఎదుట మన గురించి దేవుడు సాక్ష్యం పలకాలి అంటే మనలో ముందు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకేదైనా ఒక స్కిన్ ప్రాబ్లం కానీ లేకపోతే ఒక హెయిర్ ఫాల్ ఇలాంటివి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారంటే పైపై జెల్లో లేకపోతే పైపై ఆయింట్మెంట్స్ కాదమ్మా, ఇది లోపల నుంచి క్యూర్ అవ్వాలి కాబట్టి ముందు మెడిసిన్ వాడాలని చెప్తారంటే మనకి ఏది ఉన్నా కూడా అది స్కిన్ కి సంబంధించిన డెంటల్ అయినా ఏదైనా కూడా మనకి పూర్తిగా స్వస్థత పొందాలంటే మనం తప్పకుండా లోపలికి మెడిసిన్ వాడితేనే అది స్వస్థత ఎట్లాగైతే కలుగుతుందో, మన వేషధారణ మార్చుకున్నంత మాత్రాన మన తెల్ల చీర కట్టుకుని లేకపోతే వైట్ షర్ట్ వేసుకుని ఏదో బ్యాగ్ తగిలించుకుని దీనంగా ముఖం పెడుతూ లోకం దగ్గర సాక్ష్యం పొందడం కాదు. కానీ నేను ఎవరిని విమర్శించట్లేదు, మంచిదే దీనత్వం అనేది. కానీ ఆ దీనత్వం దేవుడు ఆత్మలో దీనత్వం కోరుకుంటున్నాడు. ఆత్మలో దీనత్వం ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు నిత్యరాజ్య మహిమ మనం పొందుతాం. నెహెమ్యా జీవితాన్ని పరిశీలించినప్పుడు ఆయనకి యేసుక్రీస్తు తెలియదు. యెహోవా ఆకాశమందలి దేవుడు యెహోవా అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు
మరి రూపాంతర అనుభవంలో తాబోరు పర్వతం మీదకి, ఎత్తైన కొండ మీదకి శిష్యుని దేవుడు తీసుకువెళ్ళాడు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక స్థితి ఎంత ఎత్తులో ఎదిగితే అప్పుడు మాత్రమే ఆయన యొక్క నిజ రూపాన్ని, మహిమను మనం చూడగలము. ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత పేతురు, యోహాను, యాకోబు ఆయన్ని చూచి దిగ్భ్రాంతి చెంది ఇప్పుడు నేలను పడిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే ఎందుకు ఆ రూపాంతర అనుభవాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు అంటే, వాళ్ళు ఆయన వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి, మరి లోకానికి ఆయన గురించి చెప్పవలసిన మాట ఆయన పౌలు గారు చెప్పినట్లుగా కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉన్నది అని, అంటే మానవ స్వరూపంలో వచ్చిన ఆయన దైవ కుమారుడు అని చెప్పి లోకానికి చాటి చెప్పటానికి, శిష్యుల్లో ఆయత్తపరచడానికి ఆ రూపాంతర అనుభవాన్ని వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది. మరి నెహెమ్యా జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు, ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ ఎత్తైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆయన నేల మీద కూర్చునే ప్రార్థించవచ్చు, మోకరించే ప్రార్థించవచ్చు, సాష్టాంగపడి ప్రార్థించవచ్చు, ఏ స్థితిలోనైనా ప్రార్థించవచ్చు. కానీ ఆయన ఆధ్యాత్మిక స్థితి ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళిపోయింది. హన్న షిలోహు మందిరంలో ప్రార్థించేటప్పుడు ఆమె ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. రూపాంతరం చెందినటువంటి వ్యక్తుల ప్రార్థన ఆ విధంగా ఉంటుంది. మరి నెహెమ్యా గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు కూడా మనల్ని కూడా అట్లాంటి రూపాంతర అనుభవాన్ని పొంది ఆ రకమైనటువంటి ఆత్మస్థితిలో మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం చివరి వరకు మార్పు చెందవలసిన వారమే. చివరి వరకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లే వరకు కూడా నేను మారిపోయాను అని ఎవరు చెప్పుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ క్షణం వరకు మనం మారవలసిన కడబూర ఊదగానే ఆ క్షణంలో మన రూపం ఆయన రూపంలోకి మార్చబడుతుంది. కానీ పూర్తిగా ఒక్కసారి మనం మార్చబట్టం అనేది జరగదు. మరి నెహెమ్యా గ్రంథంలో మనం గమనించినప్పుడు 2వ వచనం వరకు ఇంట్రడక్టరీ పార్ట్ లో మనం చదువుకున్నాం. ఆ నెహెమ్యా కప్పు బేరర్, అంటే ఆ రాజుకి ద్రాక్షరసం గిన్నె అందించేటటువంటి ఉద్యోగి. అక్కడ నెహెమ్యా ఆ బబులోను సామ్రాజ్యంలో, ఆ పార్శిక రాజ్యంలో ఉన్నప్పుడే, అంతకు ముందు ఆయన అంటే ఆ బబులోన్లోనే ఆయన జన్మించడం, అక్కడ పెరగటం, అక్కడే ఉద్యోగస్తులు అవడం జరిగింది. ఎప్పుడు కూడా ఆయన యెరూషలేము చూచినట్టుగా మనం చూడం. అయితే ధర్మశాస్త్రం అంతా కూడా తన తండ్రి ద్వారా ఆయన గ్రహించినట్టుగా మనం చూస్తాం. మరి ఆయన తండ్రి పేరు, నా సహోదరులు హనాని అను ఒకడును, ఇక్కడ నెహెమ్యా హకల్య కుమారుడు. ఇతని తండ్రి పేరు హకల్య, సహోదరుడి పేరు హనాని. ఇంకా చాలా మంది సహోదరులు ఉన్నారు, కానీ నెహెమ్యాకి ఈ హనాని ఇక్కడికి యెరూషలేం రావటం జరిగింది. హనానితో పాటు అక్కడ ఉన్నటువంటి యూదులు, యెరూషలేంలో ఉన్నటువంటి యూదులు, అంటే చెరపట్టబడిన వారిలోంచి దేవుని ఆ రాజు ఆజ్ఞ ప్రకారం యెరూషలేము వెళ్ళి అనేక శ్రమలు అనుభవిస్తున్న వారిలో కొంతమంది పెద్దలు ఈ హనానితో కలిసి రావటం, యెరూషలేంలో అందరూ క్షేమంగా ఉన్నారని నెహెమ్యా అడగగానే అక్కడున్న పరిస్థితి అంతా చెప్పి, మన వాళ్ళు శ్రమ నింద పాలవుతున్నారు, అది మాత్రమే కాకుండా గోడలు కూల్చిపడినాయి, గేటు ఆ ద్వారబంధాలన్నీ కాల్చి అగ్నితో బూడిద అయిపోయి చెప్పగానే వెంటనే నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఈ అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన అనేది చాలా గొప్ప అంశం. మనం అనుకుంటాం ప్రార్థనే కదా అంటే, దానియేలు ప్రార్థన, ఎజ్రా ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన, దినవృత్తాంతాల గ్రంథంలో 25వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయంలో యెహోషాపాతు చేసిన ప్రార్థన, ఆసా చేసిన ప్రార్థన, ఇట్లాంటి గొప్ప ప్రార్థనలు మనకేమి నేర్పిస్తాయంటే, దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఎట్లాంటి ప్రార్థన, దానియేలు ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఇట్లాంటి ప్రార్థన ఎట్లా చెయ్యాలి, అదే విధంగా ఇంకన్నిటికంటే దాన్ని మించిన ప్రార్థనలు యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన. కాబట్టి ప్రార్థనలో మనం కూర్చున్నట్టు చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, ప్రభువా నాయనా నన్ను క్షమించు, నేను పాపిని అంటం వల్ల ప్రయోజనం లేదు. కానీ ప్రార్థన అనేది ఎట్లా చెయ్యాలో ఇక్కడ నెహెమ్యా గారు మనకు చూపిస్తూ ఉన్నారు. 3వ వచనం చూస్తే, వారు చెరపట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమలు నిందను పొందుతున్నారని, మరియు యెరూషలేము యొక్క ప్రాకారంలో పడద్రోయబడినవి, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి. ఇదంతా ఎప్పుడు జరిగింది? నెబుకద్నెజర్ అనే రాజు బబులోనుకు రాజు అయిన తర్వాత 19వ సంవత్సరంలో ఈ కార్యం జరిగింది. ఇదంతా కూడా మనం రాజులు
రెండో గ్రంథం 25వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో మనం తర్వాత చూడండి మీరు. ఎట్లా జరిగింది, ఏ రకంగా అగ్నితో కాల్చబడింది, ఏ రకంగా దేవాలయంలో ఉపకరణాలు నెబుకద్నెజరు తీసుకువెళ్ళటం అనేది చాలా కూలంకషంగా అక్కడ రాయటం జరిగింది. కాబట్టి 4వ వచనంలో చూస్తే అక్కడ ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఈ మాటలు విన్న వెంటనే నెహెమ్యాకి నిలబడే శక్తి కూడా పోయింది. ఎందుకు పోయింది? యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడినాయి, దాని గుమ్మములు అగ్నితో కాల్చబడినాయి అని చెప్పి విన్న వెంటనే నేల మీద కూర్చుండిపోయాడు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఆనాటి యెరూషలేము గోడల గురించి, యెరూషలేము ప్రాకారం గురించి కాదు గాని, ఒకవేళ దేవుని స్వరం వినపడి నీ ఆధ్యాత్మిక జీవితం ఈ విధంగా ఉంది అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? దేవుని స్వరం వాక్యం ద్వారా మనల్ని గద్దించినప్పుడు, ఇదిగో వాక్యానుసారంగా నీ జీవితం లేదు, ఈ పరిస్థితిలో ఉంది, నువ్వు ఇలాగా కాబోతున్నావు వినిపించినప్పుడు ఏం చెయ్యాలి మనం? ఆహాబు చాలా దుర్మార్గుడైనటువంటి రాజు, ఇశ్రాయేల్ రాజు. కానీ పశ్చాత్తాపం ద్వారా దేవుని క్షమాపణ పొందాడు. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే, యెరూషలేం ప్రాకారాల గురించి దుఃఖించమనో, లేకపోతే యెరూషలేంలో జరిగిన సంఘటనలు దుఃఖించమనో కాదు గాని, యెరూషలేంలో నా జీవితంతో పోల్చుకొని ఒకవేళ దేవుని స్వర వాక్యం ద్వారా మనల్ని గద్దించినట్టయితే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అంటే మనకు తెలుసు, దేవునితో సహవాసం. ఆకాశమందలి దేవుని ఎడల విజ్ఞాపన చేసి తిని. విజ్ఞాపన ఏం చేశాడు? స్టెప్ బై స్టెప్ చూడండి. ఎట్లనగా, ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఈ వచనంలో మనం ఈ 6వ వచనం వరకు చూస్తే, 5వ వచనం 6వ వచనంలో చూస్తే, 5వ వచనంలో ముందడి కాళ్ళకు బంధం అంటా చూసారా? నెహెమ్యాకు అర్థమైపోయింది, మన పితరులు చేసిన పాపమే, మనం చేసిన పాపమే యెరూషలేము ఆ స్థితికి వచ్చిందని అర్థమైంది. కానీ ముందు ఏం చేస్తున్నాడంటే, దేవుడికి ఒక నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? ఆ నిబంధన అక్కడ నెహెమ్యా మాట్లాడాడంటే తన సొంత మాటలతో మాట్లాడలేసమా. ఎప్పుడో 1400 సంవత్సరాల క్రితం, అంటే నెహెమ్యా క్రీస్తు పూర్వం 445లో మాట్లాడుతున్న వ్యక్తి ఎప్పుడో మోషే ద్వితీయోపదేశకాండలు ధర్మశాస్త్రం గురించి వివరించి చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవా అంటే ఎవరో చెప్పిన మాటలు కాదు తండ్రి, నువ్వు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి కృప చూపువాడనియు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు చెప్పావు కదా ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి నీ నిబంధన అనుసరించే వారి పట్ల నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు అని చెప్పావు కదా అని చెప్పి అంటున్నాడు. ఇదే మాటని దానియేలులో చూస్తాం మనం. తర్వాత న్యూ టెస్ట్మెంట్ లో కూడా లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా జకర్యా గురించి చెప్పేటప్పుడు నేను ఆ మాటని మీకు ఉదహరించి చెప్పాను. వారు శతాధిక వృద్ధాప్యం వరకు కూడా నిందారహితంగా దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ నిబంధనలు గైకుంటూ యథార్థవంతులుగా నీతిమంతులుగా జీవించారు. కాబట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడంటే, ప్రభువా నిజమే, కానీ మా పితరులు చేసింది నిజమే, కానీ నీవు నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. అదే విధంగా ఇర్మియా తర్వాత దుఃఖం విషయానికి వస్తే చాలా మందిని చూస్తాం. ఎజ్రా, దానియేలు వీళ్ళందరూ కూడా దుఃఖించారు ఇశ్రాయేలు గురించి. ఎవరైతే దేవుని కార్యాల పట్ల, దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఇట్లాంటి దుఃఖం అనేది వెల్లడి చేస్తారు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రమే నేను చెప్తున్నాను. మన పితరులు బాల్యము నుండి అవిధేయులు, తిరుగుబాటుదారులు అని చెప్తూ ఒకానొక సందర్భంలో ఇర్మియా అంటాడు, నా తల జలమయంగా అయిపోతే బాగుండు, నా కన్నులు నీటి ఊటలుగా అయిపోతే బాగుండు, ఎందుకంటే ఈ దేవుని బిడ్డలు ఇశ్రాయేలు పొందబోతున్న దుర్గతిని నేను చూసి భరించలేకపోతున్నానని దుఃఖపడుతున్నాడు. దావీదు కూడా ఒకానొక సందర్భంలో నా కన్నీరు నా పరుపును తేల చేస్తుంది అంటాడు. ఇట్లాగా
మరి యేసుక్రీస్తు కూడా ఆయన మట్టలాదివారం టైంలో ఆ యెరూషలేం జయప్రవేశం చేసే టైంలో అంత సంతోషంగా రాజుగా తనను తాను ప్రకటించుకునే టైంలో ఆయన యెరూషలేమును కూర్చి ఇప్పుడైనను నువ్వు మారు మనసు పొందని కన్నీరు విడుచుట మనం చూస్తాం. లూకాసు వార్త 19:41 వచనంలో. ఈ వచనం చదివినప్పుడు యెరూషలేం అయిపోయింది. మన గురించి మనం ఈ రోజు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడైనను. ఎందుకంటే మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగిన జీవితం మనం జీవించాలి. కాబట్టి ఆనాడు యెరూషలేం గురించి దుఃఖించిన దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ, ఇశ్రాయేలు గురించి దుఃఖించిన ఇర్మియా జ్ఞాపకం చేసుకుంటూ, ఇశ్రాయేల్ గురించి దుఃఖించిన నెహెమ్యాను జ్ఞాపకం చేసుకుంటూ, నా సంగతి ఏంటి? దేవుడు ఒకవేళ నా గురించి ఇట్లాగే దుఃఖిస్తూ ఉంటే నేనేం చెయ్యాలి? నేను ఏ రకంగా ఆయన క్షమాపణ అడగాలని చెప్పి ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఒప్పుకుంటున్నాడు, బాల్యం నుంచి మా పితరులు తిరుగుబాటుదారులే. ఇదే మాట ఎజ్రా గారు అంటాడు, ఇదే మాట దానియేలు గారు కూడా అనడం జరిగింది. అదే విధంగా తర్వాత ఆయన అంటాడు, తిరుగుబాటు ఒప్పుకోలు అనేది ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. మా పితరులు మొదటి నుంచి కూడా తిరుగుబాటుదారులే. ఇక తర్వాత ఆయన ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో కూడా చూస్తే మన లోబడిన హృదయములు లోబడితే యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. ఇది చాలా అంటే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 33వ వచనం నుంచి 46వ వచనం వరకు మీరు తర్వాత చూడండి. ద్వితీయోపదేశకాండం కాదు, లేవీకాండం 26వ అధ్యాయం 33 నుంచి 46వ వచనం. లేవి 26వ అధ్యాయం 33 నుంచి 46వ వచనం చాలా ఉంటది. మీరు ఇట్లా చేశారు కాబట్టి మిమ్మల్ని దేశం అంతా నేను చెదరగొట్టాను, కానీ నేను మిమ్మల్ని సమకూరుస్తాను. ఇప్పుడంటే లోబడని హృదయం మీరు లోబరిచినట్లయితే, దేవుని ఎదుట మీ హృదయాన్ని లోబరిచినట్లయితే సమస్త దేశాల్లో ఉన్న వారిని నేను సమకూరుస్తాను అంటున్నాడు. ఇదే మాట యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇదే మాట మరి యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. సమకూరుస్తానంటే చెదరగొట్టిన దేవుడు చెదిరిపోయి ఉండాలి మన గురించి ఆయన అనుకోవట్లేదు, కానీ మనల్ని మళ్ళీ అందరినీ కూడా ఆ యెరూషలేముకు సమకూర్చాలి అనుకుంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసింది భౌతిక పరమైనటువంటి యెరూషలేం కాక న్యూ జెరూసలేం. మరి ఆ జెరూసలేంకి దేవుడు నివాసం ఉండే ఆ జెరూసలేంకి మనల్ని సమకూర్చుతానంటున్నాడు. ఎవరు సమకూర్చబడతారని యెహెజ్కేలు గ్రంథంలో చాలా చక్కగా చెప్తాడు. శుద్ధ జలం జల్లుతాను, వారిని నా ప్రజలుగా తీసుకుంటాను, కఠిన హృదయం తీసివేసి వారికి మాంసపు గుండెనిస్తాను. అదే విధంగా నేను వారికి దేవుణ్ణి ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటాను. ఎంతో ఆయన అంటే మన గురించి ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడో ఈ గ్రంథాలన్నీ మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, లోబడని హృదయం లోబడినట్లయితే ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. లోబడిన హృదయాన్ని లోబడినట్లయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అబ్రహాంని ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన పిలవటం జరిగింది. జనములకు నిన్ను ఆశీర్వాదకారకుడిగా చేస్తాను అన్నాడు. రైట్. కానీ అబ్రహాంతో నిబంధన ఎప్పుడు చేశాడంటే 17వ అధ్యాయంలో చేశాడు. అంటే 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్రహాంతో చెప్పినటువంటి మాటలు నిబంధనగా దేవుడు ఎప్పుడు అబ్రహాంతో చేశాడంటే 99 ఏళ్ల వయసు వచ్చినప్పుడు. 17వ అధ్యాయం 2వ వచనంలో 99 ఏళ్ల వయసులో అబ్రహాము దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. 13 సంవత్సరాలు అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు, అది మనం గమనించాలి. సాగిలి పడిన తర్వాత తెలుసు అబ్రహాంకి నేను పొరపాటు చేశానని. దేవుని సన్నిధిలో సాగిలి పడినప్పుడు నువ్వు అది చేసావు ఇది చేసావు అని దేవుడు అనలేదు, కానీ నా సన్నిధిని యథార్థవంతంగా నడుచుకుంటూ నిందారహితుడివై ఉండు, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఎక్కడ 75వ సంవత్సరం, ఎక్కడ 99వ సంవత్సరం, అంటే 24 సంవత్సరాల తర్వాత ఆ నిబంధనను ఆయన స్థిరపరిచాడు. ఎందుకని అంత టైం తీసుకున్నాడంటే అబ్రహాముని పరీక్షించాడు దేవుడు. మరి డబ్బుకి లొంగలేదు, కాంతకి లొంగిపోయాడు. మనందరికీ తెలిసిన కాంత కనకాలకి లొంగనటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని దేవుడు అట్లాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అబ్రహాంకి ఆ పరీక్ష పెట్టినప్పుడు అందులో అతను ఫెయిల్ అయ్యాడు. అయితే వాగ్దానం చేశాడు కాబట్టి అంటున్నాడు, ఇక నుంచి అయినా నువ్వు నిందారహితంగా ఉండు, నాతో నీ నిబంధన నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. అలాగే ఇస్సాకు కూడా వివాహం అయిన తర్వాత 20 సంవత్సరాలు టైం ఇచ్చాడు ఆయన.
20 సంవత్సరాల పిల్లలు లేరు ఇస్సాకు. పరీక్షించాడు ఇస్సాకుని, ఎందుకంటే గోత్రకర్తలు అందరూ ఆయన గర్భాన్ని నుంచి రావాలి కాబట్టి. 20 సంవత్సరాలు అసలు ఇస్సాకు రిబ్కా ఏం చేస్తారు ఇలా అంటున్నప్పుడు చాలా మంది అంటారు, ఆ మనసు దేవుడు వాళ్ళకి మంచం మనసు ఇవ్వచ్చు కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఒక రోబోట్స్ లా తయారు చేయలేదు, కానీ మనకు ఫ్రీ విల్ ఇచ్చి ఆలోచించే శక్తి, విచక్షణ జ్ఞానం మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ ఫ్రీ విల్ మనకి ఇచ్చినప్పుడు, ఆలోచించే విచక్షణ జ్ఞానం మనకి ఇచ్చినప్పుడు, ఏ రకంగా నువ్వు నిర్ణయం తీసుకుంటావో అని దేవుడు చూస్తాడు. ఇస్సాకు రిబ్కాకి వివాహం అయితే 20 సంవత్సరాల వరకు వారికి పిల్లలు లేరు, కానీ వారు అబ్రహాం శారాలాగా తొందర పడలేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించారు. రిబ్కా తొందర పడలేదు, అట్లాగే ఇస్సాకు కూడా తొందర పడలేదు. కాబట్టి ఈ రోజుకి కూడా మనం వారి వివాహాన్ని మనం తలంచుకుంటున్నాము. అలాగే యాకోబుకి ఆదికాండం 28వ అధ్యాయంలో ఆ పరలోకపు గవిని ఆ బేతేలు దగ్గర అనుగ్రహించిన తర్వాత, నువ్వు వెళ్లే దగ్గరలా నీకు నేను తోడుగా ఉంటాను, వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కానీ యాకోబుతో నిబంధన ఎప్పుడు స్థిరపరిచాడు అంటే, అక్కడికి వెళ్ళి ఆ లాబాన్ దగ్గర ఉండి అక్కడ 20 సంవత్సరాలు ఆ లాబానికి పనిచేసి తిరిగి వచ్చేటప్పుడు యబ్బోకు రేవు దగ్గర, అక్కడ నాతో నేను నిబంధన స్థిరపరుస్తాను, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలీ అన్నాడు. ఎందుకని? యాకోబుని పరీక్షించాడు దేవుడు. ఆ యబ్బోకు రేవు దగ్గర ఏం చేశాడు? తన భార్యల్ని, దాసుల్ని అందరినీ పంపించేశాడు, తన సర్వస్వం ఆస్తిని పంపించేశాడు. ఇవన్నీ కూడా నా ప్రాణాన్ని కాపాడలేవు, నా దేవుడు నాకుంటే చాలు అని చెప్పి రాత్రంతా కూడా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను నేను వదలను అంటే, దేవుడు నిబంధన స్థిరపరచాలని చూసినప్పుడు ఏం కోరుకుంటున్నాడు మళ్ళంటే, లోకమంతా ఒక పక్కన, నీ ఒక పక్కన తండ్రి, నాకు నువ్వు ఉంటే నాకు చాలు, నాకు ఇదేమీ అక్కర్లేదని నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో అప్పుడు నీతో నాతో కూడా దేవుడు స్థిరపరుస్తాడు. దావీదుకు వాగ్దానం ఇచ్చేశాడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు చేయి తండ్రి అంటే ఇచ్చాడు. కానీ ఆ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవటానికి పరమ దుర్మార్గులైనటువంటి వారిని కూడా ఆయన భరించవలసి వచ్చింది. చివరికి ఆఖరికి ఒక్కళ్ళైనా వంశాంకురంగా ఉంచాలని చెప్పి ఆ యోసేపు ద్వారా ఆ కార్యం అనేది జరిగింది. మరియమ్మ గారు యోసేపు గురించి మనకు తెలుసు కదా. అయితే మరియమ్మ గారు నాతాను వంశం నుంచి వచ్చారు. అంటే ఈ సొలొమోను సహోదరుడైనటువంటి నాతాను. అదంతా కూడా పెద్ద హిస్టరీ అది. సరే, అంటే నిబంధన మనం అడుగుతాము, అయ్యా నువ్వు నాతో నిబంధన చేసావు కదా, మరి ఆ నిబంధన నెరవేర్చు అని అడగాలంటే అసలు నువ్వేంటి? ఆ నిబంధన దేవుణ్ణి అడిగి నువ్వు నాకు ఇచ్చిన నిబంధన స్థిరపరచు అని అడగటానికి ముందు నీ జీవితాన్ని నువ్వు నా జీవితాన్ని నేను పరీక్షించుకోవాలి. ఇక్కడ అందుకనే నెహెమ్యా చాలా గొప్ప పని చేస్తున్నాడు. ఏంటంటే, ముందు నిబంధన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తర్వాత ఆయన ఒప్పుకుంటున్నాడు ఏంటంటే, మా పితరులు మొదటి నుంచి కూడా చాలా పాపము చేసిన వారే అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. అదే విధంగా 6వ వచనం చూస్తే వారిని కటాక్షించి, 7వ వచనం చూస్తే మనం ఇంటి వారును పాపము చేసి ఉన్నాం, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నియమించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతిమి, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము చేసుకున్నాము. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా తెలివిగా, అంటే మామూలు లోక సంబంధమైన తెలివి కాదు, కానీ దైవ సంబంధమైన జ్ఞానంతో ప్రార్థిస్తూ ఉన్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఏంటి మా పితరులు చేసిన పాపం ఏంటంటే, మోషే ద్వారా నీవు మాకు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మా పితరులు ఉల్లంఘించారు, పాపమే చేశారు అని గొప్ప ఒప్పుకోలు. ఈ ఒప్పుకోలు అనేది చాలా ముఖ్యం. దేవుడి సన్నిధిలో ప్రార్థన కూర్చున్నప్పుడు నువ్వేంటి, ఏం కావాలి, నువ్వేం తప్పు చేసావు అని ఎందుకు అడుగుతాడంటే, మనలేదో 10 మంది ఎదురుగుండా మనలేదో అపహాస్యం చేయాలని కాదు, కానీ దేవుని దృష్టిలో ఏంటంటే, అది తప్పు అని నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటే మళ్ళీ దాన్ని తిరిగి చెయ్యవు. కాబట్టి ఆ ఒప్పుకోలు అనేది దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. తిమోతితో అంటాడు పౌలు గారు, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి అంటే యేసుక్రీస్తు గురించి నువ్వు మంచి ఒప్పుకోలు, అంటే అననుకూల పరిస్థితుల్లో కూడా నువ్వు మంచి ఒప్పుకున్నావు. అదే విధంగా ఈ ఒప్పుకోలు అనేది ముందు మన జీవితాన్ని గురించి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, ఆ తర్వాత మనం గ్రహించిన దేవుడి గురించి ఇతరుల దగ్గర మనం ఒప్పుకోవాలి. అదే ఇక్కడ నెహెమ్యా చేస్తున్నాడు. మా పితరులు చాలా తప్పులు చేశారు, వాళ్ళ పక్షాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని చెప్పంటున్నాడు. ఆ తర్వాత మాట చూస్తే మోషే ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ. అంటే
వాగ్దానం, మోషేకి ఇచ్చిన వాగ్దానం ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన ఏంటంటే, నిర్గమకాండం తర్వాత చూడండి 32వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం వరకు. 40 రాత్రులు 40 పగళ్ళు మోషే గారి దేవుడితో ఉండి ఉపవాసం చేసి ఆ 10 ఆజ్ఞలు పట్టుకుని ఎంతో సంతోషంగా దిగుతూ ఉంటే, అప్పుడు దేవుడు అంటాడు, అబ్బాయి నువ్వు 40 రోజులు నా దగ్గర ఉన్నావు, ఎంతో కష్టపడ్డావు నువ్వు, కానీ నీ ప్రజలు ఎలా చెడిపోయారో చూడు, ఎలా చెడిపోయారో చూడు. వాళ్ళు ఆ బంగారపు దూడను చేసుకుని నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన వాడు అని చెప్పి తినుచూ త్రాగుచూ కూర్చుని నాట్యమాడుచూ ఉన్నారు. వీళ్ళని నేను వీళ్ళని అసలు ఉంచను, నిర్మూలించేస్తాను. నీ ద్వారా నేను కొత్త జాతిని మళ్ళీ పొందుతాను తప్పించి వీళ్ళని నేను సహించలేను అన్నాడు అక్కడ దేవుడు. నేను వీళ్ళని సహించలేనని చెప్పి అన్నప్పుడు, అప్పుడు మోషే అంటాడు, దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు వాళ్ళని నీ బాహుబలం చేత ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు కదా, ఇప్పుడు నీవు వాళ్ళని నాశనం చేసేస్తే జనం ఏమంటారంటే, వాళ్ళ దేవుడు ఆ అరణ్యంలో వాళ్ళని నాశనం చేయటానికి ఇక్కడిని తీసుకెళ్ళాడా అని అంటారు. అదే కాకుండా నువ్వు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకో. ఆకాశ నక్షత్రాల కంటే ఇసుక రేణువుల కంటే విస్తారంగా చేస్తాను, వారు తప్పు చేసినా వారిని క్షమిస్తానని చెప్పి నువ్వు చేసిన నిబంధన నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి అని మోషే ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అంటున్నాడు, మోషే ఇంటి వారము పాపం చేస్తున్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతుమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము గైకొనకపోతిమి, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకున్నాము. అది ఏమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనుల్లోనికి మిమ్మల్ని కొట్టుదును, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా, చిత్తగించుము. నీవు నీ మహాప్రభావం చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులను వీరే. ఆయన అంటున్నాడు నెహెమ్యా, వీళ్ళు చాలా తప్పు చేశారు ప్రభా, క్షమార్హం కాని తప్పు చేశారు, కానీ మోషేతో నువ్వు ఒక నిబంధన చేశావు. అదేంటంటే ప్రపంచం అంతటిని వాళ్ళు చెదరగొట్టినా కూడా వాళ్ళు నా వైపు తిరిగి వాళ్ళు మొరపెట్టినట్టయితే, వాళ్ళ హృదయములు నా సన్నిధిలో లోపరిచినట్టంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మన న్యూ టెస్ట్మెంట్ ప్రకారం చెప్పాలంటే, హృదయానికి సున్నతి జరగాలి. నీళ్లతో బాప్తిస్మా, ముంచుడు బాప్తిస్మా, మరొక బాప్తిస్మా కాదు, కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే హృదయ సున్నతి కోరుకుంటున్నాడు. ఈ మాట ద్వితీయోపదేశ ఖండంలో కూడా ఉంది. మనకేదో న్యూ టెస్ట్మెంట్ లోనే కాదు, పౌలు గారు చెప్పడం మాత్రమే కాదు, పౌలు గారు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి ఓల్డ్ టెస్ట్మెంట్ ని అతిక్రమించి ఏ మాట కూడా చెప్పలేదు. ద్వితీయోపదేశ ఖండాలు చాలా స్పెసిఫిక్ ఉంది, మీకు తర్వాత నేను రిఫరెన్స్ చూపిస్తాను. ఆ హృదయ సున్నతి దేవుడు మొదటి నుంచి కోరుకుంటున్నాడు. చిలకరింపు బాప్తిస్మా, ముంచుడు బాప్తిస్మా ఇది కాదు ఆయన కోరుకుంటున్నది, హృదయ సున్నతి కావాలి. అదే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నెహెమ్యా, వాళ్ళ హృదయాలు నీకు లోబడినట్లయితే నీవు వాళ్ళు క్షమిస్తానన్నావు, సమకూరుస్తానన్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ సేవకుడైన మోషేతో నువ్విచ్చిన ధర్మశాస్త్రంలో నువ్విచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. వాగ్దానం అనేది ఎట్లా ఉంటదంటే, అబ్రహాం చూస్తే మనం 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయంలో అక్కడ గుర్తు చేస్తున్నాడు ఏంటి, లోతుని గురించి అడగటానికి, దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నువ్వు చంపేస్తావా తండ్రి అంటే, ఆయన ఇచ్చాడు, ఒక్క నీతిమంతుడు కూడా నశించడం నాకు ఇష్టం లేదని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాటను గుర్తు చేసి అడుగుతున్నాడు. ఇక్కడ మోషే కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని, నీ చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపు అని చెప్పి, ఎంత చక్కటి ప్రార్థన అంటే, మనం ప్రార్థన కూర్చున్నప్పుడు నెహెమ్యా యెరూషలేము గురించి ప్రార్థించాడు, మనం కూర్చున్నప్పుడు మన గురించి, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం గురించి, అదే విధంగా మన కుటుంబ సభ్యుల ఆత్మీయ జీవితం గురించి, మన చుట్టుపక్కల ఉన్న వారి ఆత్మీయ జీవితం గురించి, మన చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మల గురించి మనం ప్రార్థించేటప్పుడు ఈ స్టెప్స్ అన్ని గుర్తు పెట్టుకుని మనం ప్రార్థించాలి. అంతే తప్పించి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అన్నాడు కాబట్టి ఏది పడితే అది అడిగేయటం కాదు. అక్కడే చెప్పాడు కదా, నా చిత్తమును బట్టి మీరు అడిగితే ఏదైనా ఇస్తాను, ముందు నా రాజ్యమును నా నీతిని వెదకండి అన్నాడు. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వకుండా ఏంటో ఎంతసేపు ప్రార్థించినా దేవుడు నా మొర ఆలకించట్లేదు,
మరి ఎన్ని రోజులు చేసినా దేవుడు నా వైపు చూడటం లేదు. ఎలా చూస్తాడు? అసలు నువ్వెందుకు మోకరించావు? నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావా? లేకపోతే నీవు దేవుని కటాక్షం పొందటానికి నువ్వు అర్హత పొందావా? దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చావా? అది లేకుండా సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినది ఒట్టిదే. ఈ ఫస్ట్ అధ్యాయంలో మనం గమనించాల్సింది ఏంటంటే 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కూడా విలపించాడు నెహెమ్యా. ఎవరి గురించి అంటే యెరూషలేములో ఉన్నటువంటి యూదుల గురించి విలపించాడు. ఆ తర్వాత 6వ వచనం మనం చూస్తే ఒప్పుకోలు, తన పితరులు చేసిన పాపాన్నంతా కూడా అక్కడ ఒప్పుకుంటున్నాడు. 7-9 వచనాలు చూస్తే యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో తండ్రి అని అడుగుతున్నాడు. అదే విధంగా 10వ వచనంలో చూస్తే మోషే చేసిన ప్రార్థన జ్ఞాపకం చేస్తూ, ఆనాడు ఇశ్రాయేల్ భయంకరమైన పాపం చేశారు, విగ్రహారాధన చేశారు. అట్లాంటి భయంకరమైన ప్రార్థనే మోషే నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీవు ఒప్పుకున్నావు తండ్రి, క్షమించావు తండ్రి, అది జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంత ప్రార్థన అంటే ఇట్లా ఈ 4 స్టెప్స్ గనక మనం గుర్తు పెట్టుకుని మనం ప్రార్థన చేసేటప్పుడు చేసినట్టయితే తప్పకుండా దేవుడు అంటే స్టెప్స్ గుర్తు పెట్టుకోవడమే కాదు, ఆ ఒప్పుకోలు హృదయం నుంచి రావాలి, హృదయానికి సున్నతి జరగాలి, నిజంగానే పశ్చాత్తాపడాలి. నిజముగానే పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వింటాడు. ఇక 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనకి మన ఇంట్రడక్టరీ పార్ట్ లో మనం ఈ 2వ అధ్యాయం గురించి మనం ధ్యానించుకున్నాం. 2వ అధ్యాయంలో ఏంటంటే 10వ వచనం వరకు కూడా నెహెమ్యాను జెరూసలేముకు అర్థహస్త ఎట్లా పంపించాడో, అక్కడ ఏం జరిగింది అన్నది ఇంట్రడక్టరీ పార్ట్ లో మనం చూసాం. 2వ అధ్యాయం 10వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఈ మాటలు విన్న తర్వాత దుఃఖపడి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అంగలార్చి మరి ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళాడు అర్థహస్త దగ్గరికి. ఆ గిన్నె అందించేటప్పుడు ఆ దుఃఖము కూడా చూసి ఏం జరిగిందంటే చెప్పాడు. నీకేం కావాలని చెప్పి అడిగాడు. అర్థహస్త పర్మిషన్ ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 6వ వచనంలో, నేను ఇంగ్లీష్ బైబిల్ కూడా చూసాను, ఈ ఈ మాట బ్రాకెట్ లో పెట్టారు. అది ఏంటంటే, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుండి ఉండగా నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును. రాణి తన యొద్ద కూర్చుని ఉంటుండగా, ఈ మాట అసలు ఇక్కడ రాయక్కర్లా, రాణి తన దగ్గర కూర్చుని ఉంటుండగా అన్న మాట స్పెసిఫిక్ గా ఎందుకు రాశారు? కేజీవీలో కూడా ఇందాక నేను చూశాను, ఆ మాటను చక్కగా బ్రాకెట్ లో పెట్టారు అక్కడ వచనంలో. అంటే రాణి బహుశా అంటే స్త్రీలు తొందరగా ఒకరి కన్నీరు చూసి అర్థం చేసుకుని ఆ ఒప్పిస్తారు కాబట్టి బహుశా అర్థహస్త రాణి ఒప్పించి ఉండవచ్చు. అందుకనే రాణితో కూర్చుని ఉంటుండగానే మాట అక్కడ స్పెసిఫిక్ గా రాయటం జరిగింది. అదే విధంగా 10వ వచనం వరకు ఉన్న అంశాలన్నీ కూడా మనకు తెలిసిందే. 8వ వచనం చూస్తే నీకేం కావాలి అని అడిగినప్పుడు 7వ వచనం చూస్తే, ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది యువతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాంతమునకును మందిరమునకును సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశించబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులు కాయు ఆసాపునకు ఒక తాకీదు ఇయుడని అడిగితిని. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే సందర్భం వచ్చినప్పుడు ఎజ్రా ఏమనుకుంటాడంటే, నేను ఈ స్త్రీలని పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నాను కదా, ఒకవేళ నాకేమైనా అపాయం జరుగుద్దేమో, నాకు గుర్రపు రౌతుల్ని వాళ్ళని ఇచ్చి పంపించండి అని అడుగుదాం అనుకుంటాడు. కానీ అతను శాస్త్రి కాబట్టి, యాజకుడు కాబట్టి అతను ఏమనుకున్నాడంటే, నేను ఒక మనిషి సహాయం అడగటం ఏంటి, దేవుడిని అడుగుతానని చెప్పి ఆహ్వానం దగ్గర ఉండి ఆయన 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవుడి మీదే భారం వేసి ఆయన నడిచాడు. కానీ ఇక్కడ నెహెమ్యాను మనం చూసినట్టయితే చాలా స్పెసిఫిక్ గా, నాకు ఇది కావాలి, ఈ వుడ్ వర్క్ కి ఇది కావాలి, ఈ పనిముట్లు కావాలి, ఇంతమంది సేవకులు కావాలి, ఆసాపుకి ఆర్డర్ ఇవ్వండి, ఈ ఆర్డర్ తీసుకుని నది అవతల ఉన్నవారు నన్ను అంగీకరించేటట్టుగా మీరు ఒక తాకీదు ఇవ్వండి అని చెప్పి చాలా స్పెసిఫిక్ గా అడగటం జరిగింది. తర్వాత మనం చూసినట్టయితే తరువాత నేను నది అవతల ఉన్న అధికారుల ఎద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులు అప్పగించితేనే రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులు పంపించాను. ఆయన నెహెమ్యా అడిగినట్టే కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ఇవ్వటం కాకుండా ఆ సేనాధిపతులను గుర్రపు రౌతులను కూడా అక్కడికి పంపించడం జరిగింది. అయితే 10వ వచనం చూస్తే, హొరైనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీలకు క్షేమం కలుగుటకు చేయుటకు ఒకడు వచ్చినని బహుగా దుఃఖపడేది. ఇంట్రడక్టరీ పార్ట్ లో మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యెరూషలేము నుంచి వెళ్ళిన యూదులు
అదే విధంగా కొంతమందిని నెబుకద్నెజరు అక్కడ వదిలిపెట్టాడు కదా, ఆ సంతానం ఉంది అన్యజనులు. వీళ్ళందరి మీద వడ్డీ వ్యాపారాలు చేస్తూ, ఒక రకంగా చెప్పాలంటే రౌడీజం చేస్తూ వీళ్ళు అధికారులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ వార్త విని వాళ్ళకి ఏమనిపించిందంటే, మా ఈ ఇశ్రాయేలీని సంరక్షించడానికి, ఇశ్రాయేలీ జీవితాలు బాగు చేయటానికి ఎవరో వచ్చారంట అని ఏడుస్తున్నారంట. అంటే ఒకళ్ళ జీవితం బాగుపడుతుంటే సంతోషపడాలి, కానీ వీళ్ళు ఎందుకు దుఃఖిస్తున్నారంటే వీళ్ళ వ్యాపారం పోతుంది అక్కడ. మనం లాస్ట్ వీక్ లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా, పందులు నీటిలో పోయిన పందుల గురించి ఏడ్చారే కానీ మనిషి గురించి వాళ్ళు బాధపడలేదు. అట్లాగే ఇక్కడ కూడా ఈ మనుషుల్ని నానా రకాలుగా చిత్రహింసలు వీళ్ళు పెడుతున్నారు. కానీ ఇప్పుడు ఏమంటే వాళ్ళని బాగు చేయటానికి ఎవరో వచ్చారంట అని చెప్పి కూర్చుని ఇద్దరు కూడా దుఃఖిస్తూ ఉన్నారంట. ఈ సన్బలట్టు టోబియా చివరి వరకు ఉంటారు మనకి. ఆ తర్వాత అంటే ఒక మంచి పని మనం చేసేటప్పుడు మనల్ని వ్యతిరేకించడానికి ఎప్పుడు కూడా ఎంత కాన్షియస్ గా ఉంటారంటే, ఎందుకు అంటే నేను ఆలోచించినట్టయితే ఒక పని సజావుగా జరుగుతున్న సేపు మనం దేవుని వైపు ఎక్కువగా చూడం. ఆ పని మంచి పనే, కానీ ఆటంకాలు వస్తున్నప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తాం. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నా. ఒక మంచి పని చేసేటప్పుడు తప్పకుండా ఆటంకాలు వస్తాయి. అభ్యంతరాలు రాక మనము అభ్యంతరాలు పెట్టిన వారికి శ్రమ అన్నాడు యేసుక్రీస్తు కదా, ఇస్కరియోతు యూదాని గురించి చెప్తూ. కాబట్టి ఒక మంచి పని చేసేటప్పుడు అభ్యంతరాలు వస్తాయి. అయితే అభ్యంతరాలు తొలగిపోవాలని మన దేవుని వైపు చూచి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అభ్యంతరాలు తొలగించే దేవుడు మనకున్నాడు కాబట్టి చూస్తాడు. యోబుని శ్రమలలో దేవుని తట్టు తిరిగిన వాడు అంటారు యోబుని గురించి. ఎందుకంటే శ్రమల్లో దేవుని వైపు చూచాడు కాబట్టి రెండింతలు అభివృద్ధి పొందాడు. అదే ఇక్కడ నెహెమ్యా కూడా ఈ సన్బలట్టు టోబియాలను చూస్తూ ఉన్నాడు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పి వెనకడుగు వేయలేదు. కానీ ఇక్కడ మనం చూస్తే అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి యందు నేనును నాతో కూడా నా కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను చెప్పలేదు, మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. ఇక్కడ అర్థశాస్త్ర దగ్గర ఒక్క మాట నేను అంటే ఇంపార్టెంట్ మాట ఏంటంటే, ఆ 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక నా పితరుల సమాధులను పట్టడం పాడైపోయిందని చెప్తూ ఆయన ఇక్కడ ఒక మాట ఉంటది ఏంటంటే, రాజుతో సముఖమునకు వెళ్లే ముందు రాజు ముందు మాట్లాడుతూ కూడా భౌతికంగా రాజు ముందు ఉన్నాడు నెహెమ్యా అక్కడ, కానీ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయడానికి ఒక ప్రార్థనా గది గాని ఒక స్థలం గాని మంచిదే ఉంచుకోవటం. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడుంటే అక్కడే ప్రార్థన చేయవలసిన, ఆ ప్రార్థన బయటికి కూడా వినపడకుండా మన అంతరంగంలోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అదే పరిస్థితి ఇక్కడ నెహెమ్యాకు వచ్చింది. నీకేం కావాలో చెప్పు అని అది అర్థహస్త అడిగినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, మాట అయితే రాజుతో మాట్లాడుతున్నాడు కానీ అంతరంగంలో దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి అనుభవం మనకు కలిగి ఉన్నప్పుడు ఎట్లాంటి విపత్కర పరిస్థితులైనా కూడా మనం జయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మళ్ళీ ఈ 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే వాళ్ళ దుఃఖం అలా ఉంది. ఇతనేం చేశాడంటే యెరూషలేముకు వచ్చి కొంతమందిని తీసుకున్నాడు. కొందరు లేచితిమి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన నేను ఎవరితోనూ అయినను చెప్పలేదు, మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. యెరూషలేముకు వచ్చాడు, బహుశా గవర్నర్ గా వచ్చాడు కాబట్టి ఆ ప్లాన్ కూడా ఆయన దగ్గర ఉండుంటది. యెరూషలేము ఆలయం, అదే విధంగా ఆ ప్రాకారాల ప్లాన్ అంతా కూడా. మొట్టమొదట ప్రాకారం కట్టించింది ఎవరు కట్టించారు? సొలొమోన్ మహారాజ్ కట్టించాడు. ఆ సొలొమోన్ మహారాజ్ తర్వాత చాలా కాలం తర్వాత ఉజ్జియా కట్టించాడు. దాన్ని పాత గోడ అంటారు. ఆ ఉజ్జియా తర్వాత హిజ్కియా కట్టించాడు, మునిమనుడు హిజ్కియా, దాన్ని క్రొత్త గోడ అంటారు. ఆ తర్వాత మనిషి అని రాజు వచ్చి ఉత్తరపు గోడని చాలా ఎత్తుగా పెంచేశాడు. దాన్ని కూడా సమానం చేయవలసిన అవసరం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాకారము అంటే ఏదో మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ లాంటిది కాదు. యెరూషలేం ప్రాకారం అంటే అక్కడ చెప్పాలంటే ఎరుకో పట్టణం గురించి మనం చదివేటప్పుడు ఒకేసారి 4 కార్లు ప్రయాణం చేస్తాయంట ఆ ప్రాకారపు గోడ మీద. అంటే అంత వెడల్పు ఉంటాయి ప్రాకారాలు. ఇక్కడ
ఈ దావీదు మహారాజు నిర్మించినటువంటి ఆ సొలొమోన్ మహారాజు నిర్మించినటువంటి ఆ దేవాలయపు ప్రాకారాలు కూడా అంత వెడల్పు ఉంటాయి. అంటే సైనిక గోపురాలు ఉంటాయి అక్కడ. ఆ సైనికులు అక్కడి నుంచే పహారా కాస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఆయుధ సామాగ్రి, వాళ్ళ సేవకులు అందరూ కూడా ఉంటారు. అంటే కాంపౌండ్ వాల్ అంటే కేవలం ఏదో ఒంటెడకు గోడ కాదు కానీ ఒక్కసారి 4 కార్లు ప్రయాణం చేసేంత వెడల్పు ఉండేటటువంటి ప్రాకారాలు, చాలా పటిష్టమైనటువంటి ప్రాకారాలు. మనం చెప్పుకున్నాం కదా, ఆర్కియాలజిస్టుల త్రవ్వకాల్లో దావీదు మహారాజు కట్టినటువంటి, అంటే సొలొమోను గారే కట్టారు, సమకూర్చి పెట్టాడు దావీదు మహారాజు. ఆ ప్రాకారాలు ఇప్పటికీ కూడా అవి చెక్కు చెదరకుండా రాళ్ళు ఉన్నాయి అంటే ఎంత పటిష్టమైన రాళ్లతో వాళ్ళు కట్టారో మనం చూస్తాం. ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడంటే, యెరూషలేముకు వెళ్ళు, ఆ పని చెయ్యని హృదయంలో ఆలోచన నెహెమ్యాకి ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడని చెప్తున్నాడు. నా హృదయంలో యెహోవా దేవుడు నాకు పుట్టించిన ఆలోచన నేను మరి ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే చాలా మంది అంటారు కదా, కొన్ని విషయాలు నీ కౌగిట ఉన్న నీ భార్యకు కూడా చెప్పొద్దు అంటారు. ఎందుకు? అదేంటి అలా మాట్లాడారేంటి? అలాగా భార్యకి చెప్పపోవటం ఏంటి అంటే, భార్య అర్థం చేస్తున్నదైతే పర్వాలేదు, కానీ అక్కడ మనం గమనించినప్పుడు మరి సంసోను దెలీలాలో తన బలం రహస్యం ఎవరికి చెప్పాడు? దెలీలాకు చెప్పాడు. దాంతో ఏమైంది? అతని బలమంతా పోవటమే కాకుండా దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి కొన్ని సీక్రెట్స్ అనేవి దైవ సంబంధమైన లేకపోతే చాలా ప్రాణాపాయానికి సంబంధించిన విషయాలు అందరికీ చెప్పకూడదు. కాబట్టి నెహెమ్యా సంగతిని అనేకులకు వివరించేవాడు బుద్ధిహీనుడు అంటాడు సామెతల గ్రంథకర్త. ఇష్టం వచ్చినట్టు అందరికీ కూడా మనం చెప్పకూడదు. నెహెమ్యా అంటే మన ఇంటి గుట్టైనా సరే, లేకపోతే మనం ఏదైనా పని చేయబోతున్నా కూడా నేను ఇలా చేస్తున్నానంటే మనకంటే ఒక అడుగు ముందు ఉంటాడు చెడగొట్టేవాళ్ళు. కాబట్టి ఆలోచించి అడుగు వేయాలి. ఇక్కడ నెహెమ్యా చేసిన పని ఏంటంటే, తన హృదయంలో దేవుడు ఏదైతే ఆలోచన పుట్టించాడో, ఆలోచన మనసులో ఉంది, ఆ ప్లాన్ కూడా బహుశా ఆయన తీసుకుని ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే, నేను ఎక్కిన పశువు తప్ప నా దగ్గర ఎవరు లేరు. పశువు అనే మాట నేను కేజీవీలో కూడా చూస్తే బీస్ట్ అని ఉంది, కానీ అది హార్సా లేకపోతే డాంకీ యాస్ అనేది కూడా అక్కడ లేదు. అంటే నేను అనుకోవటం, గుర్రపు రౌతులు పంపించాడు కదా రాజుగారు, గుర్రాన్ని ఒకవేళ అట్లాంటి ఇరుకు మార్గంలో గుర్రంతో ప్రయాణం చేయటం కాదు, కానీ బహుశా గాడిద అయి ఉంటది. ఆ పశువు తప్ప నా దగ్గర ఎవరూ లేరు అంటే, అతను ఏం చేస్తున్నాడంటే, ఆ హనాని తన సోదరుడు వచ్చి యెరూషలేము ఉన్న పరిస్థితి చెప్పాడు, కానీ కంటితో చూడకుండా ఏది మనం నమ్మకూడదు. అంటే తమ్ముడు తప్పు చెప్పాడని కాదు, కానీ వాస్తవ పరిస్థితిని ఎస్టిమేట్ చేసుకోవాలని రాత్రిపూట ఒంటరిగా బయలుదేరి, అంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నారు కదా, నెహెమ్యా ఎంత పట్టుదల వ్యక్తి అంటే, ఈ కార్యం సఫలం చేసుకుని వెళ్ళాలి నేను అనే ఇదిలో ఉన్నాడు. కాబట్టి ఆ రాత్రిపూట ఎవరు లేని సమయంలో తన పశువునెక్కి అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నేను రాత్రి కాలం మందు లోద్వారం గుండా భుజంగ బావి ఎదుటికిని పెంట ద్వారం దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారం చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. ఆ తమ్ముడు ఏం చెప్పాడో అదే పరిస్థితి అక్కడ, హనాని ఏం చెప్పాడో అదే పరిస్థితి అక్కడ ఉంది. ఈ ద్వారాలు, ఈ గుమ్మాలు మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే సొలొమోన్ 8 గుమ్మాలు పెట్టాడు. ఆ తర్వాత హిజ్కియా, ఉజ్జియా కొన్ని గుమ్మాలు పెట్టారు. ఆ తర్వాత కొన్ని గుమ్మాలు పెట్టబడి కొన్ని లోయలు, అదే విధంగా హిజ్కియా కాలంలో ఇరిగేషన్ నిమిత్తం కొన్ని పంట కాలువలు, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇట్లాంటివన్నీ కూడా తవ్వబడినాయి. కాబట్టి వాటి గురించి కాదు, కానీ ఇక్కడ నెహెమ్యా మనం చేస్తున్న పని ఏంటంటే, ఎంత యాక్యురేట్ గా ఒక పని మీద వచ్చాడు, రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఏదో సాదాసీదాగా గడిపేసి వెళ్ళటం కాకుండా ఆయన చేసిన పని ఏంటంటే మొత్తం పరిశీలించాడు. రాత్రిపూట వెళ్ళి మొత్తం పరిశీలించాడు. కాల్చబడి ఉండను. తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళి తిని, కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడమ లేకపోయిన. బుగ్గ గుమ్మ అంటే అక్కడ బలులు, దహన బలులు అర్పిస్తారు కదా, ఆ బూడిదంతా పోసే గుమ్మం, అది బుగ్గ గుమ్మ అంటారు. ఆ బుగ్గ గుమ్మం దగ్గరకు వచ్చేటప్పటికి ఇక పశువు వెళ్లే దారి కూడా లేదంటే నడిచి వెళ్ళానమాట. ఎడమ లేకపోయిన. నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట నేను వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చేతని. ఆ పశువు వెళ్ళటానికి లేదు కాబట్టి ఆ లోయ ద్వారం గుండా ఒక్కడే వెళ్ళాడు. మొత్తం చూశాడు. నేను అనుకుంటాను నెహెమ్యా పరిస్థితి చూసేటప్పుడు
తన హృదయం చాలా ఆర్ద్రత చెంది ఉంటది. ఎందుకంటే ఆయన ఎప్పుడు యెరూషలేము రాలేదు కానీ, ఆ ధర్మశాస్త్రం గురించి, యెరూషలేము పట్టణం యొక్క భోగభాగ్య వైభవం గురించి, అది దేవుని పట్టణం అని దేవుని పట్టణం యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎంతో ఇదిగా విన్న నెహెమ్యా, ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి యెరూషలేము చూసినప్పుడు ఎంత ఆ రోజు ఆ మఠంలోని యేసుక్రీస్తు ఎంత హృదయం ద్రవించి కన్నీరు అంతగా నెహెమ్యా కన్నీరు కార్చుంటాడు. ప్రియ సహోదరి సహోదరు, మన ఈ వాక్యం చదివేటప్పుడు అక్కడ యెరూషలేము అని కాదు కానీ నీ నా జీవితం, అదే విధంగా నశించిపోతున్న ఆత్మల గురించి కూడా మనం ఆ రకమైన భారం అనేది కలిగి ఉండాలి. వెనుకకు మరి లోయ గుమ్మంలో తిరిగి వచ్చుతుని అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, పని చేయి ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. నేను రాత్రి అంతా అలా వెళ్ళాను, ఇలా చూశాను. కొంతమంది అయితే చాలా నేను ఎంత కష్టపడాను తెలుసా, రాత్రి కంటి మీద కొనుక్కలేదు, నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారని మొత్తం డైరీ రాసినట్టు చెప్పేస్తారు. కానీ నెహెమ్యా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే చెప్పటం వల్ల శత్రువుకు మనం ఆ ఇన్ఫర్మేషన్ అందించినట్టు అవుద్ది. కాబట్టి ఆయన హృదయంలోని పెట్టుకున్నాడు. రాత్రంతా నిద్ర లేదు. చాలా కష్టతరమైన ప్రయాణం చేశాడు. కానీ అధికారులకి కానీ, పని వారికి కానీ మరెవరికి కూడా ఆ విషయం అనేది చెప్పలేదంటే ఒక లీడర్‌కు ఉండవలసినటువంటి లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నమాట అవి. అయితే వారితో నేను ఇట్లంటే మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టుదము రండి. శ్రమ సర్లే, నిందేంటి? మాట్లాడితే నింద నింద అంటున్నారు. అసలు నిందేంటి? ఇశ్రాయేల్ మీద ఉన్న నింద ఏంటంటే వీరు తనకు మేలు చేసిన దేవుడి మీద తిరుగుబాటు చేయటం వల్ల వీరిని ఆ దేవుడే ఇక్కడి నుంచి తరిమేశాడు అనే నింద ఇశ్రాయేలీయులు మోస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నిందకి వద్దు. ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఒక కొడుకు నీ తండ్రి నువ్వు నా ఇంటికి రావద్దని పంపించేస్తే ఆ నింద పడుతూ ఉంటే తండ్రికి చాలా దుఃఖం. అయ్యో నా కొడుకు నేనే ఇలా చేశాను, నింద పాలు చేశానా, నా కొడుకు మించి ఆ నింద తీసేయాలని అనుకుంటాడు తండ్రి. అలాగే మన తండ్రి అయిన దేవుడు మన ఈ లోక సంబంధమైన తండ్రి కంటే మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి మన మీద వచ్చే నింద తీసేయడానికి ఎవరో ఒకళ్ళని ఉపయోగించుకుంటాడు. నా జీవితంలో కూడా ఒకవేళ ఏదైనా ఆపద వచ్చి ఒకవేళ మనం ఇదవుతా ఉంటే దేవుడు ఆ నింద నుంచి మళ్ళీ బయట వేయటానికి ఎవరో ఒక వ్యక్తిని, ఒక సేవకుడినో లేకపోతే ఒక స్నేహితుడినో లేకపోతే మన శ్రేయోభిలాషిని ఎవరినో ఒకరిని ఉపయోగించి వాక్యం ద్వారా మనల్ని ఆ స్థితి నుంచి బయటకు తెస్తాడు. కాకపోతే మనం వారికి సహకరించాలి. తర్వాత చెప్పాడు, మీరందరూ చూశారు కదా యెరూషలేము పట్టణం ఎలాగా ఉందో అని చెప్పి సంగతి అంతా ఒకసారి వాళ్ళకి వివరించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇందాక నేను చదివినటువంటి మూల వాక్యంలో చూస్తే అయితే వారితో నేను ఎట్లంటే మనకు కలిగిన శ్రమ మీకు తెలిసినది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారంలో మరలా కట్టును రండి. ఇదియుగాక నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. ఆయన ముందు ఏం చేశాడంటే మంచి మోటివేటర్. ఇతను లీడర్ మాత్రమే కాకుండా మంచి మోటివేటర్ అన్నమాట. అంటే ఒక్కొక్క వ్యక్తి మోటివేట్ చేస్తే అప్పుడే మనం కథన రంగంలో దూకేయాలనిపించేటట్టుగా అంత చక్కగా మోటివేట్ చేస్తారు కదా. మరి ఆ మోటివేషన్ అనేది చేశాడు. ఇదిగో మన పితరులు చేశారు తప్పు, కానీ మనం నింద మోస్తున్నాం, శ్రమల్లో ఉన్నాం కాబట్టి మనం మరలా కడదాం. ఆ పట్టణం కట్టడం అనేది ఆషామాషి కాదు, కానీ దేవుని యొక్క కరుణాహస్తం నాకు తోడుగా ఉంది. అలాగే ఈ లోక సంబంధమైన చక్రవర్తి అయినటువంటి అత్తహశస్త సహకారం నాకు పూర్తిగా ఉంది అని చెప్పి వాళ్ళకు ఒక భరోసా, ఎష్యూరెన్స్ ఇచ్చాడు. అతనితో వచ్చిన వారందరికీ కూడా ఏం చెప్పాడంటే మీరు వెనకాడవద్దు. మన మీద, మన పితరుల మీద, మన సహోదరుల మీద ఉన్నటువంటి నిందను, శ్రమను తీసివేయటానికి దేవుడు మనకు సహకరిస్తున్నాడు. లోకంలో చక్రవర్తి మనకు సహకరిస్తున్నాడు కాబట్టి మనం ఆ ప్రాకారాలు మళ్ళీ మనం కట్టదామని చెప్పి అన్నాడు. రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్తున్నాను. అందుకు వారు మనం కట్టుటకు పూనుకొందము రెండని చెప్పి ఈ కార్యము చేటుకై బలము తెచ్చుకొనిరి. బలం అంటే భౌతికపరమైన బలం కాదు, కానీ అక్కడ ఉన్న శత్రువులు అందరి గురించి తెలుసు. ఇంకోడు ఉంటాడు గిష్రం అని చెప్పి, అతను అరబీయుడు. అతను ఆ యెరూషలేం ప్రాంతానికి ఉత్తర ప్రాంతానికి ఒక పెద్ద అధికారి. వీళ్ళందరినీ ఎదుర్కోవాలి, వాళ్ళు పనిచేయటం మాత్రమే కాకుండా శత్రువులు ఎదుర్కోవాలి. కానీ నెహెమ్యా ఇచ్చిన మోటివేషన్ తో ఈ లోక సంబంధమైన మనుషులు ఏం చేయగలరు?
రబ్షాకే గురించి ఏం చెప్తాడు అక్కడ యెషయాతో? మాంసపు గుండె ఉన్నటువంటి ఆ రబ్షాకేని చూసి మీరు భయపడవద్దంటాడు. ఇక్కడ అలాగే నెహెమ్యా చేసిన మోటివేషన్ తో ఆ మాంసపు గుండె ఉన్న ఆ టోబియా ఏం చేస్తాడు, సన్బలట్ ఏం చేస్తాడు, ఇంకొకరు ఏం చేస్తారు మనకన్నా ఒక ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీని అంతటికి కారణం నెహెమ్యా. నెహెమ్యా నోట దేవుడు ఆ మాట ఉంచాడు కాబట్టి నెహెమ్యా అట్లా మాట్లాడగలిగాడు. రెండని చెప్పి ఈ ఈ మన మంచి కార్యము చేటికి బలము తెచ్చుకుంటారైతే హొరేనీయుడైన సన్బలటును, అమ్మోనీయుడైన దాసుడకు టోబియా అనువాడును, అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి, రాజు మీరు తిరుగుబాటు చేయదురా అని చెప్పారు. చూసారా, లాస్ట్ అస్త్రం ప్రయోగించేశారు. ఏంటంటే ముందు ప్రజలు వీళ్ళ మీద తిరుగుబాటు చేసి ఏర్పాటు చేశారు, అది కుదరలేదు. తర్వాత నీరు గార్చడానికి ఈ పని నువ్వు చేయగలవా, ఈ గోడ నువ్వు కట్టగలవా, అసలు ఇక్కడ ఏం చేయగలవు నువ్వు అని చెప్పి నెహెమ్యాని నీరు గార్చడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అయినా నెహెమ్యా వెనకడుగు వేయలేదని లాస్ట్ అస్త్రం ప్రయోగించారు. ఏంటంటే నువ్వేం చేస్తున్నావు, మన మీద రాజుగా ఉన్నటువంటి అర్థశాస్త్ర ద్రోహం చేస్తున్నావా నువ్వు. ఒక్క మాటతో ఆ మాట అనేటప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, బాబాయ్ ఏంటి నెహెమ్యా ఏదో కట్టుదమ్ము రండి పూనుకుందాం రండి అని అంటే మనం వచ్చేసాం, ఇక్కడేమో చూస్తే వీళ్ళేమంటున్నారు రాజుకు వ్యతిరేకమైన పని చేస్తున్నావా నువ్వు అని చెప్పి చాలా క్రిటికల్ పొజిషన్ లో పెట్టేస్తారంటే ఏం చేస్తారంటే లీడర్ని కొట్టరు ముందు ఎవరు కూడా. లీడర్ వెనకాల ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ లీడర్ వెనకాల ఉన్న వాళ్ళని వెనుతిరిగి వెళ్ళిపోయేలా చేస్తారు, లీడర్ని ఒంటరిగా మిగిల్చేలా చేస్తారు. అదే అస్త్రం ఇక్కడ టోబియా, సన్బలట్, గెర్షోము కూడా చేశారు. ఇది మన జీవితంలో చాలా సార్లు అనుభవంలోకి వస్తుంది. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని చెదరగొట్టేస్తారు, మన చుట్టూ ఉన్న వారిని చెదరగొట్టేస్తారు. యేసుక్రీస్తు కూడా ముందు బహుజన సమూహంతో ఆయన కొండ మీద ప్రసంగం అప్పుడు మాట్లాడారు. తర్వాత ఎంతమంది మిగిలారు, 70 మంది శిష్యులు మిగిలారు. ఆ తర్వాత నన్ను తినండి అని ఆయన అలంకార భాషలో మాట్లాడేటప్పటికి ఇది మాకు చాలా కఠినం, నిన్ను తినటం ఏంటి, మేము నర్మాంస భక్షకులం అని చెప్పేసి ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆ 12 మంది శిష్యులే మిగులుతారు. మిగిలినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు అంటారు, మీరు కూడా వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోండి అని, మేము ఎక్కడికి వెళ్తా ఉంటామని చెప్పి పేతురు గారు చెప్తే అంతా మనకు తెలుసు. అలాగే యేసుక్రీస్తు చుట్టూ ఉన్న జనాంగాన్ని చెదరగొట్టిన ప్రజలు ఇక్కడ నెహెమ్యా చుట్టూ ఉన్న వారిని చెదరగొడతాం అనేది, నీనా చుట్టూ ఉన్న వారిని చెదరగొడుతున్నారు, వాళ్ళకి గొప్ప కార్యం ఏమి కాదు. ఇట్లాంటప్పుడే మనం చాలా స్టబర్న్ గా ఉండాలి. ఇక్కడ నెహెమ్యా చేసిన పని చూస్తే వాళ్ళు అలాగంటే అప్పుడు అంటున్నాడు, ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను చూడండి, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయను కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొంచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితను. ఎంత అంటే అసలు ఒక్క మాటతో చెంపపెట్లకు సమాధానం చెప్పాడు. అక్కడ వచ్చిన ముగ్గురికి కూడా ఏం చెప్పాడంటే దేవుడు మాతో ఈ పని చేస్తున్నాడు, దేవుడే సఫలం చేస్తాడు, యెరూషలేములో మీకు భాగం లేదు, స్వాస్థ్యం లేదు, జ్ఞాపక సూచన కూడా లేదు. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఆనాడు యెహోషువ యొర్దాను నది దాటిన తర్వాత 12 రాళ్ల మీద ఎవరెవరు ఏ గోత్రీకులు దీన్ని స్వతంత్రించుకోవాలి, ఆ 12 రాళ్ల మీద కూడా ఆ 12 గోత్రికుల పేర్లు చెక్కి రాయటం జరిగింది. అవి జ్ఞాపకార్థ సూచనలు అంటారు. యెహోషువతో గ్రంథంలో కూడా రాయమని చెప్పడమే జరిగింది. కాబట్టి ఇక్కడ నెహెమ్యా దాన్ని గుర్తు చేసుకుంటూ మీకు యెరూషలేములో భాగం గాని స్వాస్థ్యం గాని అదే విధంగా మీకు జ్ఞాపక సూచన గాని మీకు లేవు, మీరు ఎందుకు మాట్లాడతారు, అసలు మీకు హక్కే ఉంది, మాది ఇది, యెరూషలేం అనేది మాది, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పడంతో ఇక వాళ్ళు అక్కడి నుంచి వెనుతిరిగి, అంటే ఆ ప్రయత్నాలు మానరు కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ చెప్పిన సమాధానంతో ఆ వెనుతిరిగి వెళ్ళాలని అనుకున్న అనుచరులకు కూడా వాళ్ళకు కూడా ధైర్యం వచ్చి ఆ పనిని కొనసాగించారు. 2వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా నెహెమ్యా జెరూసలేం ప్రయాణం గురించి మనం చూస్తే ఇందులో 2 వచనాలు, 6వ వచనంలో రాణి గారు కూడా అక్కడ కూర్చున్నారు. అదే విధంగా రాజుతో మాట్లాడేటప్పుడు అంతర్గతంగా నెహెమ్యా ప్రార్థన. అదే విధంగా 11వ వచనం నుంచి 16వ వచనం చూస్తే ఆ శిథిలావస్థలో ఉన్న గోడలన్నీ పరిశీలించడం. అంటే ఒక పని చేసేటప్పుడు లూకాసు సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు కదా ఆయన, నువ్వేదైనా ఒక పని చేసేటప్పుడు దానికి నువ్వు ఎఫర్ట్ చేయగలవా లేవా, తగులుబడి ఖర్చు పెట్టుకోగలవా లేదని చూసి మొదలు పెట్టు. అంటే నువ్వు శిష్యరకం చేయాలని అనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఎఫర్ట్ చేయగలవా లేదా అని ఆలోచించుకుంటాడు. అదే విధంగా 17 నుంచి 18 వచనాలు చూస్తే వాళ్ళని మోటివేట్ చేయటం,
ఇక చివరికి భక్తిహీనులైన విరోధులు ఆటంకం చెప్పేటప్పుడు వాళ్ళకి ఏదో ఏదోలే అని జడిసిపోయినట్టు కాకుండా మీరెందుకయ్యా మాట్లాడుతున్నారు, ఇది మా సొంతం యెరూషలేం అనేది మా దేవుని పట్టణం, ఇందులో మీకు భాగం గాని, ఇందులో మీకు స్వాస్థ్యం గాని, ఇందులో మీకు జ్ఞాపక సూచన గాని లేదు, మీరు అసలు ఏం మాట్లాడటానికి వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. మనం ముందుగా సాత్వికంగానే ఉండాలి. యేసుక్రీస్తు కూడా టైం వచ్చినప్పుడు హెరోద్ ఏమంటాడు, ఆ నక్కతో చెప్పండి. పిలాతు ఏమంటాడు, యూదులకు రాజు నీవేనా అంటే, అవును నీవు అన్నట్లే. అంటే టైం వచ్చినప్పుడు ఎట్లా సమాధానం చెప్పాలో అలాగే చెప్పి నెహెమ్యా కార్యం సఫలం చేసుకోవడానికి ఏ విధంగా వెళ్ళాడు, ఆ మార్గదర్శకత్వం చూపించాడు. ఇక్కడ ఎంతసేపు మన నెహెమ్యా యెరూషలేం అని కాకుండా, నెహెమ్యా స్థానంలో మనం ఉంటే, యెరూషలేం స్థానంలో మన కుటుంబం, మన పక్క వారు ఉంటే, ఈ సమస్య పరిష్కారానికి ప్రార్థించేటప్పుడు మనం ఎలా ప్రార్థించాలి, కార్యం మొదలు పెట్టినప్పుడు చివరి వరకు తీసుకువెళ్ళటానికి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచించినట్టయితే, ఈ నెహెమ్యా గ్రంథ ధ్యానాల్లో మన అనేక విషయాలు, నేను చాలా చాలా తక్కువ చెప్పాను, ఒక్కొక్క వచనంలో అనేక రిఫరెన్స్లు ఉన్నాయి కానీ నేను చాలా తక్కువ చెప్పాను. ఈ 2 అధ్యాయాలు మనం నేర్చుకున్నది ప్రార్థన చేయటం ఎలాగన్నది, దేవుని మీద ఆనుకుని పని చేయటం ఎలాగా, విరోధులు మనల్ని వ్యతిరేకించినప్పుడు సాతానా నా దగ్గర నుంచి పో అని యేసుక్రీస్తు ఎట్లాగైతే అపవాదిని పంపించేశాడో, ఆ విధంగా వాక్యానుసారంగా మనం సాతాన్ని పారద్రోలే స్థితిలో మనం ఉన్నప్పుడు అంతిమ విజయం మనకి. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. దయగల మాకు ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింపు చేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.